నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. జనవరి 9, 2026 నాటి ఆహ్, అనగా శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు, సూచనలు, ఫలితాలు 12 రాసుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కుంభంలోను, బుధుడు కూడా ధనస్సులోను, శుక్రుడు మకరంలో శుక్ర ప్రభావంతో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కుజుడు మిథునంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలో చంద్ర శనికి సమీపంలో ఉన్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా సామూహిక ఆలోచనలు, మిత్రవర్గాలు, భవిష్యత్తు ప్రణాళికలు, సామాజిక బాధ్యతలు ఈ అంశాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఈ ప్రభావాలు మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోందంటే కనుక మిత్రులకు సహాయ సహకారాలు ఈరోజు అంటే వారి ద్వారా మీకు సహాయం ఈరోజు అందుబాటులోకి వస్తుంది. ఆశించిన పనులు నెమ్మదిగా ఒక్కొక్కటిగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లాభ సూచనలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అత్యాశకు పోవద్దు. దీంతో పాటు వాస్తవాన్ని గుర్తించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత ధనపరమైన ఇబ్బందులు తొలగిపోయి ధనము సాఫీగా వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా బాధ్యతలు పెరుగుతాయి. స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి కావచ్చు, వేరే ఊరికి కావచ్చు, ఏదైనా ఒక మార్పు అనేది గోచరిస్తోంది. పై అధికారుల దృష్టి మీ మీద ఉంటుంది. గత కొంతకాలంగా మీరు వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్ కానీ, ప్యాకేజ్ కానీ, ఏరియర్స్ కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే పేరు ప్రతిష్ట అంశాలు చాలా కీలకమైనవి. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. సూచన ఏంటంటే కనుక ఈరోజు వినయంగా వ్యవహరించండి. మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. వాదనలకు వారితో అస్సలు దిగద్దు. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు తెల్లని వస్త్రాలు ధరించి మీరు ఎక్కడికి వెళ్ళినా తెల్లని వస్త్రాలు ధరించే వెళ్ళే ప్రయత్నం చేసుకోండి మర్చిపోకుండా. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి అదృష్టం చాలా అనుకూలంగా ఉండబోతోంది. ప్రయాణాలు, చదువులు, కొత్త ఆలోచనలు మీకు ఒక మంచి మార్గాన్ని చూపించేటట్టుగా గోచరిస్తోంది. సూచన ఏంటంటే కనుక గురువుల ఆ మాటలు ఏవైతే ఉంటాయో దాన్ని మీరు పాటించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గురు ఆలయాలు కానీ, నవగ్రహ ఆలయంలో గురు భగవానుణ్ణి కానీ సందర్శించి అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంటుంది. గురుబలం కూడా పెరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు రావడంతో పాటు రుణ విషయాలు కూడా ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. అయితే మానసికంగా కొంత అలజడి, భయము, ఆందోళన, ఒత్తిడి వీటికి గురయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు అంటే మనీ పరంగా ఏదైనా మీరు ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు తొందరపడకండి. తొందరపడి ఏ పని చేయకండి. లేదంటే అది తప్పదు అని అనుకున్నప్పుడు మీ శ్రేయోభిలాషుల్ని పక్కన పెట్టుకుని 1-2 సార్లు ఆలోచించి ధనపరంగా మీరు ఏదైనా చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. లేదంటే కనుక నష్టపోయే అవకాశం గోచరిస్తోంది ఎక్కువ శాతము. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అయితే పరిహారంగా దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి దాంపత్యము భాగస్వామ్యాల్లో కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. గొడవలు కావచ్చు, అంటే భాగస్వామ్య వ్యాపారాల్లోనూ ఇటు కుటుంబంలో కూడా గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. అలా వచ్చినట్టయితే కనుక కీలకమైన పరిణామాలు అంటే హై రేంజ్‌కు వెళ్ళిపోయే అవకాశాలు కనబడుతోంది. ఇలాంటప్పుడు మీ పెద్దవాళ్ళు కానీ, ఇటు భాగస్వామ్యంలో ఎవరైనా శ్రేయోభిలాషులు కానీ వాళ్ళని దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. లేదంటే కనుక విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతోంది. పరస్పర అవగాహన పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక మీరు అహంకారాన్ని ఎక్కువగా ప్రదర్శించే అవకాశం కనబడుతోంది. అహంకారాన్ని తగ్గించుకోవడంతో పాటు మాటల్లో మృదుత్వం ఉంటే కనుక చాలా మంచి జరిగే అవకాశాలు కనబడుతుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో శివపార్వతుల యొక్క పూజను మీ పేరిట చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మీరున్న రంగంలో ఒత్తిడితో పాటు కొంత ఇబ్బంది కూడా గోచరిస్తోంది. సంయమనం పాటించుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. ఈ విషయంలో డాక్టర్ పర్యవేక్షణ కూడా వెళ్ళవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు చూసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక అతిగా పని చేయకండి. విశ్రాంతికి కొంత సమయాన్ని ఇవ్వండి.
అయితే పరిహారంగా విష్ణు భగవానుడి యొక్క ఏదైనా ఆలయాన్ని సందర్శించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సంతానము, ప్రేమ, సినీ, టీవీ నటీనట వర్గం వారికి మంచి అవకాశాలొస్తాయి. ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది ఈ రాశిలో ఉండేవారికి. కాబట్టి ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఆనందంగా ఉంటారు. శుభవార్తలు వినడంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఈరోజు వచ్చే అవకాశం కనబడుతోంది. భూమి, స్థిరచర ఆస్తులు మీ వైపు కలిసొచ్చేటట్టుగాను, కొనుగోలు చేసేటట్టుగా కనబడుతోంది. కోర్టు సంబంధిత లావాదేవీలు ఏవైనా ఉంటే గనక అది మీ పట్ల తీర్పొచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే సూచన ఏంటంటే గనక మీకు అత్యుత్సాహము, అతి ఆనందము ఈరోజు మీరు లోనవుతారు. అటువంటప్పుడు నిర్ణయాలు కానీ, మాటలు కానీ, ఒప్పందాలు కానీ అస్సలు చేయకండి. దీనిలో ప్రమాద శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే పరిహారంగా ఈరోజు లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాల్లోనూ, కుటుంబ బాధ్యతల్లోనూ ఎక్కువగా మీరు ఎక్కువ అయ్యేటట్టుగా కనబడుతోంది. కొంత ఆచితూచి అడుగు వేయండి. అంటే ఇంటి విషయాల్లో ఓవర్ రియాక్ట్ అవ్వడం కానీ, ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ జరగవచ్చు. కుటుంబ బాధ్యతలు అదనంగా మీ మీదకి వచ్చి చేరే అవకాశం కనబడుతోంది. అలాగే మీరున్న ప్రాంతంలో కూడా అనవసరమైన చర్చల్లోకి మీరు వెళ్ళే అవకాశము, మీ మీద గాసిప్స్ పుట్టించే అవకాశము, మీ మీద కుట్రలు పన్నే అవకాశం కూడా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సూచన ఏంటంటే కనుక భావోద్వేగాలను ఈరోజు మీరు కంట్రోల్‌గా ఉంచుకునే ప్రయత్నం చేయండి. దేనికి ఓవర్‌గా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయకండి. అలాంటి సిట్యుయేషన్స్ వస్తాయి. అయినప్పటికీ నవ్వుతూ పక్కకెళ్ళిపోవడం కానీ, లేదా అంటే దాన్ని కూల్‌గా కట్ చేయడం కానీ ఇలాంటివి చేసే ప్రయత్నం చేయండి. పరిహారంగా ఈరోజు ఉదయం మీరు చంద్రుడికి తెల్లని పువ్వులతో కనుక పూజ చేసుకొని, నవగ్రహాలయంలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు చేసుకొని, పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సంభాషణలోనూ అంటే మీరున్న ప్రాంతంలో మీరు మాట్లాడే విధానం కావచ్చు, ప్రయాణాల్లో కావచ్చు, కొంత ఇబ్బందికరంగా ఉండేందుకు గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైన పనులు, ముఖ్యమైన చర్చలు, ముఖ్యమైన కార్యక్రమాలు ఈరోజు ఫలితాన్ని ఇస్తాయి. ఈ రోజుని వృధా చేసుకోకండి. ఆ ముఖ్యమైనవి ఏమిటి అనేది నిర్ణయం తీసుకోండి. అయితే సూచన ఏంటంటే గనక అతిగా మాట్లాడడము, మీరున్న ప్రాంతంలో కావచ్చు, మీరున్న రంగంలో కావచ్చు, మీ స్నేహితులతో కావచ్చు, మీ బంధువులతో కావచ్చు, అతి మాటలు అనేది మీరు కట్ చేసుకొని సమయానికి తగ్గట్టుగా, మీరున్న ప్రాంతానికి తగ్గట్టుగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా బుధ మంత్రాన్ని గనక జపించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ధన వ్యవహారాల మీద చాలా ప్రాధాన్యత పెట్టండి. ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు గోచరిస్తున్నాయి. స్థిరచరాస్తులు మీ పేరిట వచ్చేటట్టుగా కనబడుతోంది. ఆదాయం ఉన్నప్పటికీ కొంత ఖర్చుల శాతం ఎక్కువయ్యేటట్టు కనబడుతోంది. ఆదాయం 10 అయితే ఖర్చులు 12% కనబడుతోంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక మనీ కంట్రోల్ ఉండాలి మీకు. అంటే ఆర్థిక నియంత్రణ అనేది పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా కుబేర లక్ష్మి మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు మీ నోటితో చదువుకోవడం కానీ, సాధ్యమైనన్ని సార్లు వినడం కానీ, మననం చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా దుష్టమైన ఆలోచనలు, మనస్తాపము, ఆందోళన, భయము ఇలాంటివి వచ్చేటట్టుగా కనబడుతోంది. భవిష్యత్తు ఏమవుతుంది? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే భయాందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎవరి మాట ఈరోజు వినే ప్రయత్నం చేయకండి. చెడు మాటలు, మంచి మాటలైతే తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక అధిక ఒత్తిడి అనేది మీరు ఈరోజు తీసుకోకండి. ఒక్కొక్క పనిని ఒక్కసారే చేయండి. మళ్ళా రిపీటెడ్‌గా చేసే ప్రయత్నం చేయకండి. పరిహారంగా ఈరోజు మీరు అన్నదానం చేసుకున్నట్టయితే కనీసం మీ శక్తి కొద్దీ ఎంతమందికైనా అన్నదానం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలున్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి విపరీతమైన ఖర్చులు వస్తాయి. వ్యాపారస్తులకు నష్టాలు కనబడుతోంది. కొన్ని సమస్యలు కొత్తవి వచ్చి పడే అవకాశం కనబడుతోంది. కోర్టు సమస్యలు కావచ్చు, లేదు అంటే గనక సాంఘిక సమస్యలు కావచ్చు, ఇంటి సమస్యలు కావచ్చు, ఏదైనా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలోకే మీరు ఈరోజు వెళ్ళబోతున్నారు. మీరు ఒక్కసారి అంతర్ముఖంగా అంటే ఇన్నర్ వాయిస్‌తోనూ ఒక ఆలోచన చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే రిపీట్. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక చేసే పనికి 1, 2 సార్లు
చెక్ చేసుకుని చెయ్యండి. జపం వైపు గాని, ధ్యానం వైపు గాని ఒక్క 5 నిమిషాల పాటు మనసును మళ్లించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయాలు కానీ, గురు సంబంధిత ఆలయాలకు కానీ ఈరోజు తప్పనిసరిగా దర్శనం చేసుకొని, మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే ఇందాక అనుకున్నటువంటి చెడు ప్రభావం నుంచి కాస్త బయటపడే అవకాశము, గురుబలం పెరిగే అవకాశము గోచరిస్తున్నది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.